రేయ్ రేయ్ ఇదొకటి రేయ్ ఏంట్రా నన్ను చూస్తుంది నిన్న లేక నన్నారా ఎవర్రా అదే తనేరా సార్ ఎవరు ముందుగా చూసింది? వీళ్ళే సార్. మీడియా? నో సార్. ఫోరెన్సిక్ టీమ్ వచ్చారు సార్. దానికి హెడ్ ఎవరు? రెహమాన్ సార్. బాడీ ఐడెంటిఫై చేశారా? నో సార్, బాడీ సగానికి పైగా డీకంపోజ్ అయింది. ఎవరు కనిపెట్టావా? ఊరుకోరా, పోలీసులు వింటారు. ఒక మనిషి చనిపోయి ప్రకృతిలో కలిసిపోయే సమయంలోనే బాడీ డీకంపోజ్ అవడం మొదలవుతుంది. ఆ సమయంలో పురుగులందులో గుడ్లు పెడతాయి. ఆ తర్వాత 24 గంటల్లోగా ఆ గుడ్లు పగిలి పురుగులుగా మారతాయి. ఈ బాడీలో దొరికింది 3 రోజుల వయసున్న పురుగులే సార్. సో ఈ బాడీ 4 రోజులకి ముందుది సార్. అంటే మీరు చెప్పేది 20th నవంబర్ ఈ మరణం సంభవించిందని? ఎస్ బిజాయ్. ఏదేమైనా సరే తన ఫైండింగ్స్ కరెక్ట్గానే ఉంటాయి. ఇది 4 రోజుల ముందుదే. ఏమైనా సరే పనిలో బాగా ఎక్స్పర్ట్ అయిన కూడా చేశాడయ్యా. జుగులార్ వెయిన్లో ఓ నీడిల్ మార్క్ ఉంది. నీకు ఆ సిరంజ్ ల్యాబ్ రిపోర్ట్ అందిందా? అందింది. అందులోనూ సైన్ డిటెక్ట్ చేశారు. ఆబ్వియస్లీ అది పాయిజనే. ఆల్రెడీ నేను ఆర్గన్ సెల్స్ శాంపిల్స్ తీసుంచాను. ల్యాబ్కి పంపుదాం. దాని రిజల్ట్ రావడం లేట్ అవుతుందా సార్? లెట్ us see, వెయిట్ చేద్దాం. అయితే నన్ను ప్రొసీడ్ అవ్వమంటారా? మరి నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ అయిపో. సార్, కిల్లర్ దగ్గరికి లీడ్ చేస్తున్నట్టుగా బయోలాజికల్ ఎవిడెన్స్ ఏది సీన్ లో దొరకలేదు సార్. బట్ ఐ థింక్ యూ విల్ ఫైండ్ దిస్ ఇంట్రెస్టింగ్. విక్టిమ్ గోళ మధ్య ఉన్న మట్టి రేణువుల్ని మేము క్షుణ్ణంగా పరిశీలించాం. స్పాట్ లో దొరికిన మట్టి రేణువులతో అవి మ్యాచ్ అయ్యాయి. సో ఐ స్ట్రాంగ్లీ అఫర్మ్ దట్ ద విక్టిమ్ వాజ్ మర్డర్డ్ ఇన్ దట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ట్రేస్ ఆఫ్ ఎవిడెన్స్. 9 అంగుళాల పొడవున్న ఒక షూ ప్రింట్. ఈ సోల్ మార్క్ ఏ కంపెనీ ప్రొడక్టో మీరు ఇమీడియట్ గా ఫైండ్ అవుట్ చేయండి. సార్. Sit. మేడం, ఈ చనిపోయిన ఫాబియన్ జాన్ ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నాడు. అతని ఫోన్ ని పరిశోధించి చూసినప్పుడు నవంబర్ 20th వరకు ఇడిక్కీలో ఉన్నట్టు తేలింది. అండ్ యాజ్ పర్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ హత్య జరిగింది కూడా అదే రోజున. So, what next?
ఎస్ మ్యామ్, ఇది మా కంపెనీ లేటెస్ట్ మోడల్ ప్రింట్. మీరు చెప్తున్న 20వ తేదీకి ముందు కేరళలో కొన్ని పేర్స్ మాత్రమే సేల్ అయ్యాయి, అవునా? అవును మేడం. యాక్చువల్లీ ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చి 10 రోజులే అవుతోంది. వాట్ అబౌట్ ద ఆన్లైన్ సేల్? ఇంతవరకు లాంచ్ అవ్వలేదు మేడం. ఓకే, నాకు ఈ సేల్స్ డీటెయిల్స్ కొంచెం కావాలి. ఇచ్చేయి. సార్, సార్ ఫాబియన్ గురించి ఇక్కడ ఎవరికి పెద్దగా తెలీదు. ఆయన ఇక్కడికి రెగ్యులర్ గా రావట్లేదు అనుకుంటా. ఆ షూ సోల్ ఫాలో అప్ ఏమైంది? ఆ లిస్ట్ లో అనుమానించే విధంగా ఎవరూ లేరు. సార్, ఎస్. పులియంబరం చెక్ పోస్ట్ నుంచి వార్డెన్ వచ్చాడు. ఓ, వస్తున్నా. సార్, ఆ రోజు పొద్దున్నే ఒక బండొచ్చింది సార్. అది తెలుపు రంగు కారు. ఆ కార్ నంబర్ నోట్ చేశారా? లేదు. ఎందుకని నోట్ చేయలేదు? ఆ దారిన బండ్లు ఎక్కువగా రావు సార్. ఎప్పుడైనా ఒక బండి వస్తుంది సార్. ఈ బండిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవడానికి కారణం? అదేంటంటే అలసటి వల్ల నాకు నిద్ర పట్టేసింది సార్. అనుకోకుండా ఏదో శబ్దం వినిపించి చూస్తే ఒకతను చెక్ పోస్ట్ దగ్గర ఆపకుండా కారులో స్పీడ్గా వెళ్ళాడు. ఒక నిమిషం. చెప్పు. సారీ సార్, ఆ రోజు ఇచ్చిన లిస్ట్ లో ఒక మిస్టేక్ జరిగింది. మిస్టేకా? కోటయంలో ఒక సేల్ ని అప్డేట్ చేయకుండా వదిలేశాం. అతని డీటెయిల్స్ మీకు నేను టెక్స్ట్ చేశాను. ఓకే. అన్నట్టు అతను ఒక పోలీస్ సార్. సార్, అతను ఒక పోలీస్ అనుకుంటా. వాంగ్మూలం అతనికి వ్యతిరేకంగా ఉంది.